హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజైతే నేను కొంచెం తొందరగానే లేద్దాం అనుకున్నా, కానీ ముందు రోజు అమావాస్య కాబట్టి ఈరోజు 7 గంటల వరకు అమావాస్య ఉంది. మరీ అంత తొందరగా చేసుకోవద్దు పని అంటే కొంచెం 7 కట్లా స్టార్ట్ చేశాను. తొందరగా ఇల్లు ఊడ్చేసి మావు పెట్టేసుకొని ఇంకా పిల్లలకైతే స్నానం పోసేసాను. ఇంకా పిల్లలకు స్నానం పోసేస్తే నాకైతే సగం పని అయిపోయినట్టు అనిపిస్తుంది. ఇంకా మా ఇంటి ముందు మామిడి చెట్టు ఉంటే ఆ మామిడి చెట్టు యొక్క ఆకులు తెంపుకొచ్చి తోరణాలు అయితే పెట్టేశాను. ఇంకా మొత్తం ఇల్లు శుభ్రం చేసి మామిడి తోరణాలు పెట్టేసి ఇంకా గుమ్మంకి పసుపు రాసేసుకుంటే ఇంటికైతే ఎంతో మంచి కళ వస్తుంది. ఇంకా ఇక్కడే నాకైతే పండగ వైపు అనేది స్టార్ట్ అయిపోయినట్టు అనిపిస్తుంది. చక్కగా ముగ్గులన్నీ పెట్టేసుకొని ఇలా మామిడి ఆకులు కట్టేసుకుంటే ఎంతో పీస్ఫుల్గా ఎంతో నీట్గా అనిపిస్తుంది. ఇంకా తర్వాత మొత్తం దేవుళ్ళని అయితే కడిగేస్తున్నాను. ముందు రోజు అమావాస్య వచ్చింది కాబట్టి పండగ రోజు కొంతమంది కడిగేసుకోవచ్చు అంటే నేనైతే మొత్తం దేవుళ్ళని శుభ్రం పెట్టేసుకున్నాను. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా దీపాలు పెడదామంటే ఇంకా టైంకి ఒత్తులు అయితే అయిపోయినాయి. నాకైతే ఎప్పుడైనా సరే ఒత్తులు మా అమ్మనే చేసి పంపిస్తుంది. ఇంకా నేనైతే ఇప్పటి వరకు బయట నుంచి అసలు వత్తులు తెచ్చుకున్నదే లేదు. ఇలా ఇంట్లోనే వత్తులు చేసుకొని పెట్టడం వల్లనే ఏంటంటే దీపాలు ఫుల్ డే మొత్తం మంచిగా ఉంటుంది. దీపం కూడా ఫుల్ డే ఉంటుంది. ఇంకా మంచిగా కాలుస్తాయి కూడా. ఇప్పటి వరకు నేనైతే ఎప్పుడు కూడా బయట నుంచి వత్తులు తెచ్చుకున్నదే లేదు. ఎప్పుడు కూడా ఇలా దారం వత్తులనే చేసుకొని దీపాలు నేనే వెలిగించుకుంటాను. ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు ఒక అర్ధగంట టైం కేటాయిస్తే నాకైతే ఒక 1 మంత్ వరకు మంచిగానే వస్తాయి వత్తులు. ఇంకా ఇప్పుడు పిల్లలతో అసలే కుదురతలేదు. ఇంకా అప్పుడప్పుడు మా అమ్మనే ఉంటుంది. ఇంకా ఈరోజు అయితే ఇంకా వత్తులు లేవనేసి కొంచెం ఇంట్లోనే దూది ఉంటే ఇంకా తొందరగా ఒక 4 వత్తులని చేసేసుకొని ఇంకా కుందులో దీపాలు తీసుకొని దాంట్లో కడిగేసి వత్తులు అయితే వేసి నూనె కూడా వేసేసి పెట్టుకున్నాను. ఇంకా నైవేద్యం అయిపోయినాక దీపాలు వెలిగించుకుందాం అనేసి ఇంకా వత్తులు ఆయిల్ వేసి అయితే రెడీగా ఉంచుకున్నాను. ఇంకా తర్వాత ఇంకా నైవేద్యంలోకి అయితే నేనైతే పోలేలు చేస్తున్నాను. మేమైతే పోలేలు అనే అంటాం. కొంతమంది భక్ష్యాలు అంటారు, కొంతమంది బొబ్బట్లు అంటారు, ఇంకొంతమంది ఆయిల్ పెట్టి కవర్లు చేస్తారు. ఇంకా మేమైతే ఇట్లా కింద పొడి వేసుకొని కొంచెం పెద్ద సైజులోనే చేసుకుంటాము. నిజం చెప్పాలంటే చాలామంది వీడియోలో చాలా రకాలుగా చూపిస్తున్నారు, కానీ ఏ వీడియో చూసి చేసినా కానీ మనకు అంత పర్ఫెక్ట్గా రావు. భక్ష్యాలు చేయాలంటే ఖచ్చితంగా మనకు అనుభవమే ఉండాలి. ఒక 3-4 టైమ్స్ చేసిన అనుభవం ఉంటే తప్ప మనం వీటిని చేయలేము. ఇంకా మేమైతే ప్రతి పండగకి ఖచ్చితంగా భక్ష్యాలే చేసుకుంటాం కాబట్టి నేనైతే చాలా ఈజీగానే చేసేసుకుంటాను. మేమైతే ఏ పండగ ఉన్నా అమావాస్య పున్నమి ఏదైనా ఖచ్చితంగా భక్ష్యాలే చేస్తాము. కాబట్టి నేనైతే చాలా పర్ఫెక్ట్గా చాలా సింపుల్గా చేస్తాం. ఇంకా చాలా పెద్దగా చేసుకుంటాం. మేము అంత చిన్నగా ఏం చేయము. ఇంకా చపాతీ కర్రతోనే చేస్తాం. మేము అంత చేతులతోటి కవర్ పెట్టి అట్లయితే ఏం చేయము. ఇలా నేనైతే చపాతీ కర్రతోనే చాలా పెద్దగానే చేసుకుంటాను. ఇంకా మొత్తం తొందరగా ఈ భక్ష్యాలు అయితే చేసేసుకున్నాను. ఇంకా పిల్లలతో ఎంత తొందరగా చేసుకుందామన్నా కానీ చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి చాలా లేట్గానే అయింది. నాకైతే చూస్తున్నారు కదా నేను ఎంత పెద్దగా చేసుకున్నానో పూరీలు. ఇలా చేసుకోవడం వల్ల పూరీలాగా పొంగుతూ చాలా పర్ఫెక్ట్గా చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇంకొంతమంది మైదా పిండితో చేస్తున్నారు. అలా చేస్తే కొద్దిసేపటికి గట్టిగా అయిపోతాయి. మేమైతే ఎప్పుడైనా సరే గోధుమ పిండితోనే చేస్తాం. మేము గోధుమ పిండితో చేయడం వల్ల మంచిగా కూడా ఉంటాయి. గోధుమ పిండి హెల్దీ కూడా మైదా పిండితో పోల్చుకుంటే. ఇంకా చూశారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఎంత పెద్దగా వస్తున్నాయో. మేమైతే ఎప్పుడు కూడా ఈ విధంగానే ఈ మెథడ్లోనే చేసుకుంటాము. ఇంకా నాకైతే అనుభవం ఉంది కాబట్టి నేను చాలా పర్ఫెక్ట్గా చాలా తొందరగానే చేసేసుకున్నాను. ఇంకా మొత్తం బొబ్బట్లని ఇట్లాగే చేసేసుకున్నాను. మేమైతే పోలేలని అంటాం. మరి మీ సైడ్ వీటిని ఏమంటారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా బొబ్బట్లు పోలేలు అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడైతే పచ్చడి చేసుకున్నాను. కొంతమంది పచ్చళ్ళు కొత్త కుండలో చేస్తారు. మాకైతే అట్లా ఏం లేదు. కాకపోతే అప్పట్లో ఇస్తారుల ఆకులు ఉంటాయి కదా, అట్లాంటి ఆకులు తెచ్చి డొప్పల్లాగా చేసి అందులో చేసుకుంటారంట మా అమ్మ చెప్పింది. ఇంకా కొత్త కుండ తెచ్చి చేయడం అనేది ఏం లేదు. ఇంకా చిన్న గిన్నెలోనే చేసుకొని ఇంకా ఇక్కడైతే నేను దేవునికైతే ప్రసాదం పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఈరోజైతే వంటలోకి బొబ్బట్లు అన్నం. ఇంకా ఈ బొబ్బట్లు చేసేటప్పుడు పప్పు ఉడకబెడతాం కదా, ఆ పప్పుతోటే కట్టిచారని చేస్తాం మేము. ఇంకా ఇదంతా చేసుకున్నాక దేవునికైతే నైవేద్యం పెట్టేసుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.